ఆల్రెడీ మీకు 30,000లో 25,000లో 20,000లో 15,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయని చెప్పి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. చూడబోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, లేదా మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి 35,000 30 నుంచి 35,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్స్ ఉన్నాయి, కొంత అమౌంట్ ఉంది, నేను ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీకు తెలియాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో ఉపయోగపడింది అనుకుంటే కనుక కింద హైప్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మన ఛానల్ కొంచెం గ్రోత్ పెరుగుతుంది, నోటిఫికేషన్ వెళ్తూ ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా. ఇంకా టాపిక్ వెళ్ళిపోతే ఫస్ట్ మీ దగ్గర ఎగ్జాక్ట్గా 31,000 ఉంది అనుకుంటే కనుక పోకో F7 ఇది ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటే బ్యాటరీ కెపాసిటీతో పాటు ప్రాసెస్ ది బెస్ట్గా అనిపించాలి, గేమ్స్ ఆడతాను, దాంతోపాటు బ్యాటరీ కెపాసిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ అంటే మల్టీమీడియా క్వాలిటీ కానీ బాగుండాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కెమెరాస్ ఎక్కువ తీస్తానుకున్నా వీడియో క్వాలిటీ ఎక్కువ తీస్తానుకుంటే కనుక ఈ మొబైల్ అంతగా సపోర్ట్ చేయదు. కెమెరా తప్ప మిగతావన్నీ కూడా ఈ మొబైల్కి ది ప్లస్ పాయింట్ అవుతాయి. ప్రాసెస్ గురించి మాట్లాడితే ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8s Gen 4 ప్రాసెసర్ 1250GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ అప్డేషన్లో కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ప్రాసెస్ అయితే మనం వంక పెట్టలేము కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఇది వచ్చేసరికి. అండ్ దాని తగ్గట్టే మనకి డిస్ప్లే క్వాలిటీ ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, డాల్బీతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 12-bit ప్యానల్, HDR అన్నీ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. వీడియో క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ ది బెస్ట్గా అనిపించాలనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి బ్యాటరీ కెపాసిటీ 7050 mAh బ్యాటరీతో వస్తుంది, 90 watts ప్రొవైడ్ చేస్తారు. 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. సో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఇక కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్, సెల్ఫీ 20 మెగాపిక్సెల్ యావరేజ్గా ఉంటుంది కెమెరా క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ. ఎందుకంటే నేను పోకో X7 Pro ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నాను. సో కెమెరా క్వాలిటీ అంతగా యూజ్ చేయలేము మనం, ఒక యావరేజ్గా ఉంటే. ఎకేషన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా అప్పుడప్పుడు తీస్తాను అనుకుంటే కనుక ఈ కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది. కానీ నార్మల్ మీరు కెమెరా క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను అనుకుంటే కనుక అంతగా సపోర్ట్ చేయదు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే మీ దగ్గర 33,000 రూపాయలు ఉంది అనుకుంటే ఒక ఆర్డర్ మొబైల్ కావాలనుకుంటే కనుక మీకు కనిపించే మొబైలే OnePlus Nord 5. సో దీని గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రతి యూట్యూబర్ కూడా ప్రతి ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ చెప్పండి అనుకుంటే కనుక ఫస్ట్ దీని గురించి నోటీస్ చేస్తూనే ఉంటారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. నేను యూజ్ చేస్తానని చెప్పట్లేదు, చెప్తున్నాను అనమాట. అన్ని క్వాలిటీలో మనకి అన్ని స్పెక్స్లో మనం టిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇది వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 10-bit ప్యానల్, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8s Gen 3 ప్రాసెసర్ 850GB స్టోరేజ్తో వస్తుంది, UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 4+6 అప్డేట్స్ యూజ్ చేస్తారు. 6 years వరకు ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రతి మంత్ మనకి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి వాయిస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు హెవీగా యూజ్ చేస్తానుకుంటే కనుక ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. కానీ ఒక నార్మల్గా డేట్ యూజ్ చేస్తానుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 50 మెగాపిక్సెల్, డూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, ఒక యావరేజ్గా ఉంటుంది. అల్ట్రా వైడింగ్ అనేది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మెయిన్ కెమెరా అయితే కనుక పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. బ్యాటరీ కెపాసిటీ 6800 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 watts ప్రొవైడ్ చేస్తారు. 1 hourలో మనకి ఛార్జ్ అవుతుంది ఇది వచ్చేసరికి. సో అన్ని డిపార్ట్మెంట్స్ టిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కెల్లా డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఈ మధ్యకాలంలో మనకి స్లిమ్మెస్ట్ ఫోన్ కానీ లైట్ వెయిట్ మొబైల్ కానీ ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువ మంది కొంటూనే ఉంటారు. సో 32,000 రూపాయల్లో మీకు స్లిమ్మెస్ట్ ఫోన్ కావాలనుకుంటే కనుక Moto Edge 70 అనే మొబైల్ లాంచింగ్ అప్పుడు మనకి 28,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చినా సరే మనకి లాంచింగ్ ప్రైస్ గురించి మనం మైండ్లో పెట్టుకోకూడదు. మన ఫ్యూచర్లో మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కార్డ్ ఆఫర్తో పాటు ఈ మొబైల్ మనకి 32,000 రూపాయలకే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో లేటెస్ట్ మొబైల్ కావాలనుకున్న కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా మంది ఇష్టపడుతూనే ఉంటారు. ఇది కూడా మనకి అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ 6.67 Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 10-bit ప్యానల్, HDR, స్టీరియో, డాల్బీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ కనుక డోంట్ వరీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. స్మాల్ సైజులో ఉంటుంది అనమాట డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ప్రాసెసర్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. 3+4 అప్డేట్స్ యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్ ఇది మనకు అప్రాక్సిమేట్ మనకి 25,000లో వస్తూ ఉంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఎనీవే మనకి ప్రాసెసర్తో పాటు మిగతా అన్ని డిపార్ట్మెంట్ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ప్రైస్ కొంచెం పెంచారనమాట. ప్రాసెసర్ కనుక బాగానే సపోర్ట్ చేస్తుంది.
మనకు అప్డేషన్లో కానీ ఓఎస్ పరంగా కానీ క్లీన్ యాడ్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ ఈ మొబైల్ బాగానే సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ, డూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, బాగా హ్యాండిల్ చేస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి డైరెక్ట్ పోస్ట్ చేయొచ్చు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ. సో వీడియో క్వాలిటీ కనుక చాలా బాగుంటుంది. బ్యాటరీ ఓకే, మరి హెవీ ఎక్స్పెక్ట్ చేయమాకండి. బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే బాక్స్లో మనకి 68 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. 15 వాట్స్ మనకి వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, ఐపీ రేటింగ్తో వస్తుంది. ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఐక్యూ నుంచి చాలా మంది గేమింగ్ కోసం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, గేమ్ ఎక్కువ ఆడదాం అనుకుంటారు. 35,000లో గేమింగ్ మొబైల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అదే మనకి ఐక్యూ న్యూ 10 అనమాట. బేసిక్గా మనకు 32,000 రూపాయలు 30,000 రూపాయలు ఉంటే కనుక ప్రైస్ హైప్ అయింది కాబట్టి ఇది మనకు 36,000 రూపాయలకే వస్తుంది. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఒక 1,000 తగ్గుతుంది అనమాట, అంటే 35,000 రూపాయలకే వస్తుంది. ఒక్కొక్కసారి చూడండి కూపన్ కూడా ఒక్కోసారి మనకి యాడ్ అవుతూ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది, 10 బిట్ ప్యానల్, స్టీరియో స్పీకర్స్. డిస్ప్లే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరు ఆ ప్రైస్ మీట్లో ప్రతి బ్రాండ్ నుంచి కూడా. డిస్ప్లే క్వాలిటీ డోంట్ వరీ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ మనకి యావరేజ్గా ఉంటుంది. కొంచెం ఇన్సెన్సర్ జూమ్ చేసి మన ఫోటోస్ తీయచ్చు కాబట్టి సాఫ్ట్వేర్ బట్ ద్వారా మనకి కొంచెం బూస్టెస్ చూపిస్తూ ఉంటుంది. ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి 4K అబిలిటీ ఉంటుంది. క్వాలిటీ మాత్రం ఇమేజ్ క్వాలిటీ వీడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8S Zen 4 ప్రాసెసర్ 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇంకెక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఐక్యూ నుంచి గేమ్స్ బాగా హ్యాండిల్ చేయొచ్చు, ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ కానీ ఈ బ్యాటరీ కానీ అండ్ ఈ కెమెరా క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. చాలా మంది కొంటారు ఈ మధ్యకాలంలో ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇది మీకు ఆప్షన్ అనమాట. మొబైల్ గురించి మాట్లాడితే కనుక చాలా బాగుంటుంది, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. 35,000 రూపాయలకి వచ్చిందంటే మాత్రం చాలా మంచి మొబైల్ అనమాట. అదే మనకి రియల్మీ GT 70 కాదు 70 అనే మొబైల్ మనకి 30 బిలోకి వస్తుంది. 7 అనే మొబైల్ మనకి 35 బిలోకి వస్తుంది అనమాట. చాలా మంచి మొబైల్ ఇది వచ్చేసరికి అన్ని కేటగిరీలో ది బెస్ట్ ఇస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ ఎల్టీపీ ప్యానల్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ డిస్ప్లే క్వాలిటీ ఉన్నట్టు వేరే బ్రాండ్లో లేదు. ఆ ప్రైస్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 15తో వస్తుంది. 4+5 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మేటిక్ ప్రాసెసర్ 9400 ఈ ప్రాసెసర్ 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ అండ్ ప్రాసెసర్ కానీ బాగా హ్యాండిల్ చేస్తుంది. దీని స్కోరే మనకి ఆ ప్రాసెసర్ మనకి 2 మిలియన్ వరకు స్కోర్ చేసిందంటే మీరే ఆలోచించండి. మంచి ప్రాసెసర్ అనమాట. ఇంక్లూడింగ్ మనకి 8S Zen 4తో సమానంగా ఉంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x అప్లో చూసి ఫోటోస్ తీయచ్చు, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ, డూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. డోంట్ వరీ, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. నేను ఈ మధ్యకాలం ఈ మొబైల్ యూజ్ చేశాను అనమాట. మా ఫ్రెండ్ కొలిక్ కొన్నాడు ఈ మొబైల్ వచ్చేసరికి, చాలా బాగుంది. బ్యాటరీ కెపాసిటీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే కనుక బాగానే ఉంటుంది. ఈ 5 మొబైల్స్ కూడా 30 నుంచి 35,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా చాలా మంచి మొబైల్స్. ఇవి మనకి 35,000 ఉన్న మొబైల్స్ అనమాట. మీరు ఏ మొబైల్ కొందామని చెప్పి అనుకుంటున్నారు, లేదా మన ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తున్నానా, మంచి మొబైల్స్ వస్తున్నాయి కదా అని చెప్పి అనుకుంటే కనుక కింద కామెంట్ చేసేయండి. ఇది ఈరోజు టాపిక్. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ వెళ్తూ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి. ఇది ఈరోజు టాపిక్. బై బై, జై హింద్.